కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన సెకండ్ టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో సెకండ్ టెస్ట్లో టీమిండియా సెల్ఫ్లెస్ క్రికెట్తో చివరి 2 రోజుల్లో టెస్ట్ జరిగినప్పటికీ కంప్లీట్ చేసి టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న 2 టెస్ట్ల సిరీస్ని టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. వర్షం వల్ల తొలి 3 రోజులు 35 ఓవర్లు మాత్రమే జరగ్గా చివరి 2 రోజుల్లో రోహిత్ తండకో పంజా విసిరింది. అయితే ఇండియా అనగానే ఏదో చేసేస్తాం, ఓడించేస్తాం, పొడి చేస్తాం అని బంగ్లాదేశ్ ప్లేయర్లు కామెంట్ చేయడం ఇది కామన్గా వింటాం. బట్ ఈ సిరీస్ కంప్లీట్ అయ్యాక మెయిన్లీ సెకండ్ టెస్ట్ మన కౌంటర్ అటాక్ చూశాక బంగ్లాదేశ్ అనగానే మనం అనగానే కొంచెం భయపడతారనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సెకండ్ టెస్ట్లో టీమిండియా కౌంటర్ అటాక్ దెబ్బకి బంగ్లాకి మనతో సిరీస్ అంటేనే చిచ్చు పడేలా ఉంది. రోహిత్ తండకో బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ అన్నింటిలో కూడా టీమిండియా దుమ్ము దులిపేసింది. మెయిన్లీ 5వ రోజు జరిగిన ఆట అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి బంతి కూడా ఈవెంట్ లా జరిగింది. ఈ టెస్ట్ విజయంతో టీమిండియా కొన్ని రికార్డ్స్ కూడా బద్దలకు వచ్చింది. ఏకంగా హోమ్ గ్రౌండ్ లో టీమిండియా ఇప్పటి వరకు 18 సిరీస్లు కంటిన్యూగా గెలిచి నాట్అవుట్ గా నిలిచింది. అలానే హైయెస్ట్ రన్ రేట్స్ ఇన్ టెస్ట్ ఇన్ ఇండియా. ఈ టెస్ట్ ను టీమిండియా 4.39 రన్ రేట్ తో గెలిచింది. అంతకుముందు 4.13తో శ్రీలంక మీద 1982లో గెలిచింది. అయితే ఈ టెస్ట్ విజయంతో టీమిండియా టెస్ట్ ఫార్మాట్ లో 4వ ప్లేస్ లో నిలిచింది, విజయాలు సాధించిన జట్టుగా. అయితే ఓవరాల్ గా ఇండియా ఈ టెస్ట్ విజయంతో 180 విజయాలు అయితే సాధించింది. ఫస్ట్ ప్లేస్ లో గానీ ఆస్ట్రేలియా 414 టెస్ట్ విజయాలతో నిలిచింది. సెకండ్ ప్లేస్ లో 397 విజయాలతో ఇంగ్లాండ్ అయితే నిలుస్తుంది. అయితే 2 ఇన్నింగ్స్ లో కలిపి ఒక టెస్ట్ అయితే మాత్రం అతి తక్కువ బంతుల్లో కంప్లీట్ అవడం అనేది ఈ టెస్ట్ అయితే 4వ ప్లేస్ లో నిలిచింది. ఈ టెస్ట్ గాను ఓవరాల్ గా 2 ఇన్నింగ్స్లు కలిపి 312 బంతుల్లోనే కంప్లీట్ అయింది. అంతకుముందు 276 బంతుల్లోనే ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అయితే నిలిచింది. అయితే 5th డే రివ్యూలోకి వెళ్ళిపోతే మెయిన్లీ 5th డే ఎవరి బాల్ కూడా ఒక ఈవెంట్ లా జరిగిందని చెప్పుకోవచ్చు. టీమిండియా ముందు బంగ్లాదేశ్ 95 పరుగుల టార్గెట్ ని అయితే సెకండ్ ఇన్నింగ్స్ గాను ఉంచింది. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ లో పాజిటివ్ ఇంటెంట్ తో టీమిండియా ఎలా అయితే బ్యాటింగ్ చేసిందో, ఎలా చితక్ కొట్టేసిందో, మెయిన్లీ జెస్సీ జైస్వాల్ మరొకసారి పంజాబ్ బౌలర్స్ ని ఉతికారేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 50 కొట్టాడు జైస్వాల్. అలాగే అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చితక్ కొట్టేశాడు. మరొక 50తో ఇండియాని రిచ్ పొజిషన్ లోకి అయితే తీసుకెళ్లాడు. రోహిత్ గిల్లు ఎర్లీగా అవుట్ అయిన జైస్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆ లోటు కనపడకుండా తన బ్యాటింగ్ విధ్వంసమే చూపించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ యూనిట్ లో గుడ్ థింగ్ ఏమైనా ఉందా అంటే కంప్లీట్ గా అది కోహ్లీ అనే చెప్పుకోవచ్చు. బిఫోర్ న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్, అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే ఆస్ట్రేలియాతో జరిగే 5 టెస్టుల సిరీస్ ముందు ఇది కోహ్లీ బ్యాటింగ్ పరంగా మంచి టచ్ లోకి రావడం అనేది గుడ్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 35 బంతుల్లోనే 47 పరుగులు చేసిన కోహ్లీ అయినా ఏదో లక్ యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా పాజిటివ్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ బ్యాటింగ్ టైంలో ఓల్డ్ కోహ్లీ కనబడ్డాడు. అంటే బ్యాటింగ్ లో మిస్ టైం అనేది ఎక్కడ కనబడలేదు. చివరి దాకా నాట్అవుట్ కొండి 28 పరుగులతో నిలిచాడు. అయితే 95 పరుగుల టార్గెట్ ని ఇండియా జస్ట్ 17.2 ఓవర్లోనే దంచి కొట్టేసింది. అయితే 52 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది బంగ్లాదేశ్. ఫోర్త్ డే కంప్లీట్ అయ్యేసరికి 26 పరుగులు చేసి 2 వికెట్లుగా నిలిచింది. అయితే డే 5 ఇనిషియల్ గానే 3rd వికెట్ అయితే కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ 36 పరుగులు 3 వికెట్లుగా నిలిచింది. తర్వాత షాంటుతో కలిసి షాద్మాన్ బంగ్లాని ఫ్రంట్ ఫుట్ లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఈ ఫ్లోలోనే 4th వికెట్ గానీ వాల్యుబుల్ 57 పార్ట్నర్షిప్ కూడా నెలకొల్పారు బంగ్లాదేశ్ బ్యాటర్స్. అయితే అప్పుడే బంతు అందుకున్న రవీంద్ర జడేజా 3 వికెట్ క్లబ్ హీరో ఒకేసారి బంగ్లాదేశ్ కథనైతే మార్చేశాడు. 93 పరుగులు 4 వికెట్లు కొన్న బంగ్లాదేశ్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 రన్ గ్యాప్ లోని ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. జడేజా వరుస ఓవర్స్ లో షాంటూని, లితన్ దాస్ ని అవుట్ చేసి ఫీల్డింగ్ పంపాడు. అప్పుడే 50 కంప్లీట్ చేసుకున్న షాద్మాన్ ని ఆకాష్ దీప్ బాల్తో కొట్టించాడు. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదైనా ఉందంటే ఆకాష్ దీప్ గురించి చెప్పుకోవాలి. ఇంతకు ముందు మొహమ్మద్ షమి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత డేంజరస్ బౌలర్ గా మారేవాడు, సేమ్ టు సేమ్ ఆకాష్ దీప్ కూడా కనబడ్డాడు ఈ రోజు. అలానే ఆ లైన్ ఎంత కానివ్వండి, ఆ స్పీడ్ కానివ్వండి, బాల్ తో ఇంపాక్ట్ చేసే విధానం కానివ్వండి, షమి లేకపోతే ఆకాష్ దీపే అనే చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడు. అయితే చివరిలో టైలెండర్స్ భరత పట్టింది మాత్రం బుమ్రా అనే చెప్పుకోవచ్చు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లా 146 పరుగులకే చాప చుట్టేసింది. ఇండియా ముందు 95 పరుగుల టార్గెట్ అయితే ఉంచింది. అయితే టీమిండియా బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు దిగా ఆకాష్ దీప్ 1 వికెట్ అయితే పడగొట్టాడు. దీంతో ఓవరాల్ గా టీమిండియా 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే సెకండ్ టెస్ట్ లో మాత్రం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా జైస్వాల్ ఎన్నికగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు మాత్రం రవిచంద్రన్ అశ్విన్ కి దక్కింది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.